హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. గతం 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 అంటాము, కానీ అంత సులువు కాదు మర్చిపోవడానికి. బ్రతకడం కూడా ఆ గతాన్నే తలుచుకుంటూ బ్రతుకుతాం. గతం ఎప్పుడు మనసులోనే దాగి ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళతో గడిపిన క్షణాలు, నమ్మించిన నమ్మకాలు అన్నీ మనసులోనే ఉంటాయి. అందుకే ఆ మనిషిని, ఆ మాటలు మర్చిపోము. చెయ్యి పట్టుకునే ముందు చివరి దాకా ఉంటాము అనుకుంటూనే ఆ మనిషిని నమ్మించి, కానీ మోసం చేయాలనే మనసు వస్తే ఎలా ఉంటుంది? నచ్చకపోతే వదిలేయండి, అంతేకాని నటించకండి. గతం గుర్తుకు వచ్చినప్పుడల్లా అన్నీ గుర్తుకు వస్తాయి. నీవు ఖాళీగా కూర్చోకు, కానీ కూలిగానైనా బతుకు. ఉన్నది ఒక్కటే జీవితం. గతం తలుచుకొని బాధపడే కన్నా భవిష్యత్తు ఆలోచించు. అంతేకాని టైంపాస్ చేయకు, లేదా ఒంటరిగా ఉండకు. ఎంతో ఉంది జీవితం, బ్రతకడం నేర్చుకో. గతంలో మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆడంబరాలకు పోయి అప్పుల పాలయ్యి జీవితాన్ని నాశనం చేసుకోకు. బ్రతకంతా జీవించు, హాయిగా జీవించు. గతాన్ని తలుచుకుంటూ బాధపడకు. భవిష్యత్తులో మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.